అక్కడ కూడా యాక్ట్ని ఇప్పుడు మాడిఫికేషన్ చేసి ఒక యాక్ట్ తీసుకుంటున్నాము. సో యాక్ట్ మీద ఇంప్లిమెంట్ అంటే మనకు ప్రజలకి ఏది అవసరం ఉంది దాంట్లోకి ఎవ్రీ ఇష్యూస్ మనం అప్డేట్ చేస్తున్నప్పుడు ప్రజలకి యాక్ట్ని కూడా అప్డేట్ చేసి ఎట్లా మనము సిటిజన్స్కి ఇంకా తొందరగా యాక్ట్ ఇష్యూస్ రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో వాటి కొంత డ్రాఫ్ట్ యాక్ట్ తీసుకోవడం జరిగింది. సో ఈ దీని మీద డిస్కషన్ ఈరోజు ఇన్విటేషన్. సో దానికి శ్రీకారం ఫస్ట్ ప్రోగ్రామ్కి రిసోర్స్ పర్సన్ టీచర్స్ కలిపడాలని చెప్తారు. తర్వాత ఎందుకంటే మనం చూసినట్టు ప్రజావాణిలో కూడా మ్యాక్సిమం గ్రాడ్యుయేట్ ఇష్యూస్ వస్తున్నాయి. సో దానికి ఇప్పుడు ప్రజల నుంచినే వాటి సమస్యలు ఫేస్ చేసినప్పుడు కొన్ని సమస్యలు ఉంది కాబట్టి ఎట్లా పరిష్కరించాలి అది ఈ యాక్ట్లో పరిష్కరించడానికి గవర్నమెంట్ ఏ ప్రపోజల్ తీసుకొస్తున్నారని చెప్తారు. ఇప్పుడు తర్వాత ఇంటర్వ్యూస్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్తున్నారు, సీనియర్ సిటిజన్ ఫోరం ఇస్తున్నారు, పబ్లిక్ రిజల్ట్ చేస్తున్నారు. సో అందరూ కూడా నేను ఒకటి ఎక్స్పర్ట్ చేస్తాననుకున్నాను. ఇప్పుడు సునీల్ గారు వచ్చినారు. పాత యాక్ట్కి ఈ యాక్ట్కి ఏమి ఎందుకు ఈ కొత్త యాక్ట్ తీసుకొని వచ్చారు తేడా లేకుండా మీకు ఏం ప్రాబ్లం అవుతున్నాయి ఇప్పుడు చెప్పినట్టు మన జిల్లా కూడా అప్పుడు ధరణి యాక్ట్లో పబ్లిక్ అపీల్ ప్రొవిజన్ లేకుండా అది ప్రొవిజన్ తీసుకొని వచ్చినారు. ఆ తర్వాత దాన్ని అమెండ్ చేసి 1989 రూల్స్ పెట్టేస్తారు. దాన్ని మళ్ళీ 2001లో అమెండ్ చేశారు. ఈ యాక్ట్ అనేది 89 నుంచి ఇప్పటి వరకు అలాగే నడుస్తుంది. అయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని లోపాలను, ఇందులో ఉన్నటువంటి అవకతవకల్ని సరిదిద్దడానికి ఈ కొత్త ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టారు. కొత్త ముసాయిదా బిల్లులో ఆయన ఏమంటున్నారంటే మనకి ఎలాగైతే ఆధార్ కార్డు ఉందో అదే రకంగా భూధార్ కార్డు ఒకటి ప్రవేశపెట్టున్నారు. ఈ భూధార్ కార్డులో ప్రతి రైతు పేరు అడ్రస్ మొదటి పేజీ ఉంటుంది. వెనక వైపు ఆయన ఎన్ని సర్వేలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్షాంశ రేఖాంశాల యుక్తంగా మన కంప్యూటరైజ్ చేయబడి ఈ కార్డు ఇస్తారు. ఈ కార్డు ఎవరు ప్రవేశపెట్టారు ముసాయిదా బిల్లు ఇదో ప్రత్యేకత. మరొక విషయం ఏంటంటే ఈ ఆర్ఓఆర్ ఏదైతే ఉందో ఈ ఆర్ఓఆర్ సో ఇలా చేంజెస్ ఏమున్నాయి దీనికి స్టిక్కర్ అవుతాయి. సో వాళ్ళకి కూడా క్లియర్ వెళ్తా ఉంటుంది. ఇప్పుడు ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పొజిషన్ తీసేసినట్టు 2020లో. ఇప్పుడు 24లో మళ్ళీ పొజిషన్ ఈజ్ ఇంపార్టెంట్ అది చెప్తున్నారు. తర్వాత కలెక్టర్ గారు ట్రైనింగ్ ఏజెన్సీ ఒకవేళ కలెక్ట్ చేయకుంటే కలెక్టర్ ఆధార్ యాక్ట్ ఉపయోగించి ఏదైతే ఉండదో 1805 ఆధార్ యాక్ట్ ప్రకారం వసూలు చేయడానికి ఇవి మెయిన్గా కొత్త చట్టంలో ఉన్నాయి. మరో విషయం ఏంటంటే కొత్త చట్టంలో రైతులకు ఈజీగా ఉండడానికి June 2014 June 2014లో ఎవరైతే సాదా బైనామాల ద్వారా భూములను కొన్నారో ఆ భూములను ఆర్టీఓ గారికి దరఖాస్తు ఇచ్చి వాటిని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆర్టీఓ గారు దాన్ని విచారించి రిజిస్ట్రార్కు పంపించి ఆ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ ఫీ మాత్రం వేస్తారు. ముందు రిజిస్ట్రేషన్ ఫీ స్టాంప్ డ్యూటీ 2 వేసేవారు. ఇప్పుడు కేవలం రిజిస్టర్ ఫీతో తక్కువ ఖర్చుతో అలాంటి సాదా బైనామాలు ఏవి. ఒక విషయం ఏంటంటే ఇందులో 12/10/2020 10/11/2020 కన్నా ముందుగా ఉన్నటువంటి సాదా బైనామాలన్నీ అప్పుడు పెండింగ్ పెట్టేశారు. వాటిని కూడా ప్రస్తుతం సెక్షన్ 6 కింద ఆర్టీఓ గారు స్వీకరిస్తారు. ఇది ఒక వెసులుబాటు అన్నమాట. ఈ రకంగా రైతులకు సాధ్యమైనంత వరకు సంక్షేమ దిశలో తీసుకెళ్ళడానికి కొత్త ముసాయిదా బిల్లు తయారు చేయబడింది. అయితే ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనకు అసెంబ్లీలో ఆచార్య చెప్పాడంటే గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించి 2వ తేదీ నుంచి ఆగస్టు 24వ తేదీ వరకు ఈ ముసాయిదాని పేజ్ వైస్గా 5 వైస్గా చదవడానికి సభ్యుల ముందు, రైతుల ముందు, పౌరులకు రివైజ్ చేయడానికి పనికొస్తారు. నవీకరణ చేయడానికి వాళ్ళ ఆక్షేపణలు, వాళ్ళ సలహాలు, వాళ్ళ అభిప్రాయాలు సేకరించండి అన్నారు. కాబట్టి ఈ యాక్ట్ 20 సెక్షన్స్ ఉన్నాయి. దాదాపు 20-30 మినిట్స్లో ఇది అయిపోతుంది. మార్నింగ్ సెషన్లో మహబూబ్నగర్లో చేశాము, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ కూడాను ఈ ముసాయిదా యాక్ట్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టిదార్ పాస్బుక్ యాక్ట్ అని ఉండింది. కొత్త ముసాయిదా బిల్లుకు తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ బిల్, పార్టీషన్ ఆఫ్ హోల్డింగ్, అన్నదమ్ముల
పిల్లలు నలుగురు ఉంటారు. అప్పుడు పటేల్ పట్ వల్ల బాధలు పడలేక పెద్ద కొడుకు ఉంటాడో పడమనే ఉంటాడో మనకు తెలుసుదా. ఆడవారు అలా చేయడం తప్పనమాట. నలుగురు కలిసి తర్వాత సివిల్ కోర్టు డిగ్రీ తీసుకుంటారు. సివిల్ కోర్టు న్యాయం జరగడం లేదు. అప్పట్లో కాస్త కాలంలో వీళ్ళ పేర్లు నమోదు చేయబడి ఉండేది సార్. కాస్త కాలంలో మహనీయులు చూసి అప్పట్లో మాకు ప్రాబ్లమ్స్ ఇచ్చేవాళ్ళు, సాధారణ రైతులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందేశారు మాకు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ దృష్టికి బలి తీసుకుపోవాలని చెప్పి మీకు ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం. నా పేరు ఇక్బాల్ పాషా, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్. ఈ కొత్త ముసాయిదా ఏదైతే మీరు ముందు చూస్తున్నారో, ఏవైతే ధరణి సమస్యలు ఉన్నాయో, ఇంతకు చట్టాల సమస్యలు ఉన్నాయో, వాటిని అధిగమించడం కోసం ఏం చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు చట్టంలో మార్పు వస్తున్నప్పుడు చాలా మారే అవకాశం లేదు. కొత్త చట్టం తేవాలని ఆలోచన చేసి ఈ ముసాయిదా తయారై గౌరవ రెవెన్యూ మంత్రి గారే అసెంబ్లీలో ప్రకటన చేశారు. కొత్త చట్టం తేయబోతున్నాము. మేమే చట్టం తయారు చేసి అసెంబ్లీలో పెట్టి పాస్ చేయడం కాకుండా ఎవరి కోసం అయితే చట్టం వస్తుందో ఈ చట్టం మీద వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి, మంచి చెడులు కనుక్కోవాలి, విలువైన సూచనలు ఏమైనా వస్తే మళ్ళీ ముసాయిదా మార్చుకున్న తర్వాత మళ్ళీ అసెంబ్లీలో పెట్టాలనే ఉద్దేశంతో 21 డేస్ పాటు పబ్లిక్ ఒపీనియన్ కోసం ఉంచడం జరిగింది. జిల్లా కలెక్టరేట్లో నిన్న ఈ రోజు ఒక కన్సల్టేషన్ చేసి సూచనలు కూడా పంపడం జరిగింది. ఒక లాయర్గా మీరందరూ కొంతమంది చూస్తుంటారు, మీ హోదాలలో సోషల్ మీడియాలో టీవీలలో వింటుంటారు, రైతులు ఎడ్యుకేట్ చేయడానికి చాలా మాట్లాడుతుంటారు. న్యాయవాది మీరు కూడా అసలు చదువుకున్నా నల్లకోడు లేకుండానే ఎన్నికలు పనిచేస్తూ ఉంటా, అప్పుడప్పుడు నల్లకోడు వేసుకుంటూ అవసరం వచ్చినట్టే. రైతుల కోసం రకరకాల హోదాలో పనిచేయాలి అంటే ఏ నేపథ్యంలో వస్తుంది, ఏ సమస్యల పరిష్కారానికి వస్తుంది అంటే చాలా కీలకం. చట్టంలో ఉన్న అక్షరాలలో మనుషుల జీవితాలు ఉంటాయి. ఆ జీవితం అర్థం కావాలంటే సమస్య ఏంటి, గత చరిత్ర ఏంటి, ఏ లక్ష్యాలతో వస్తుందో అర్థం కావాలి. అది కొంత వివరించే ప్రయత్నం చేస్తా. రెండవది చట్టంలో ఉన్న కీలక అంశాలను 4-5 నిమిషాలు చెప్పేస్తా. ఆ తర్వాత మీరు చర్చించుకుంటే ఇక చాలా కన్స్ట్రక్టివ్గా పోదానికి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం కూడా తీసుకోను. 2 అంశాలు ఈ రోజు కనుక మనం 2026వ చట్టం కనుక చూసుకుంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వచ్చిన 4వ 6వ చట్టం. ఈ ముసాయిదా కనుక చట్టం అయితే తెలంగాణ ప్రాంతానికి 5వ 6వ చట్టం అవుతుంది. అసలు 6వ చట్టం ఎందుకు అధికారికి హక్కుల రికార్డు ఎందుకు రాసుకోవాలి? ఇప్పుడు ఎందుకు 5వసారి 6వ చట్టం తీసుకొచ్చిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది? మీకు అందరికీ తెలుసుకుంటే ఒకప్పుడు భూమి ఉంటే ఏ రికార్డుతో పనిలేదు, భూమి ఉంటే చాలు, ఏ కార్యక్రమంతో పనిలేదు. ఆ తర్వాత కాలంలో పన్నుల రసీదే మనకి పట్టాలకు ఉపయోగపడేది. అప్పట్లో సర్వే స్టేట్మెంట్ రికార్డు ఉండేది. ప్రతి సంవత్సరం పన్ను ఇబ్బందులు వస్తాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయనే నేపథ్యంలో బ్రిటిష్ వారి సూచన మేరకు తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి 6వ చట్టం 1936 వచ్చింది, 1936. తర్వాత తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఇంతకుముందు 2 పుస్తకాలు, పట్టణ పాస్ పుస్తకం, టైటిల్ లీడ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరొక దఫా ఒక కొత్త 6వ చట్టం తెచ్చుకున్నాం. భూరికాల ప్రక్షాళన చేసి పాత 6వ రికార్డులో ప్రక్షాళన చేసి ధరణి పేరుతో కొత్త 6వ రికార్డు తెచ్చుకున్నాం. 2020లో చట్టం వచ్చింది అక్టోబర్లో. దాని కింద హక్కుల రికార్డు రాసుకున్నాం. ఈ హక్కుల రికార్డు అనేది భూమి ఉన్న ప్రతి వాళ్ళకి కీలకం అవుతుంది. భూమి ఉండి ఆ భూమి మీద మనం ఏ లబ్ధి పొందాలన్న హక్కుల రికార్డుకి ఎక్కి అక్కడికి వెళ్ళినా రైతులేమో ఇది నాది 6వ నెంబర్ సార్ అంటాడు. సర్వే ఇది 6 కాదు, ఇది 7 అయి ఉంటుంది అని అంటాడు. పైన సర్వేలు వస్తే ఇంట్లో చెప్తాడు. ఎందుకంటే మన దగ్గర 40% మ్యాప్లకి 6వ రికార్డుకి లంకే లేదు. నా పాస్బుక్ నెంబర్ చెప్తుంది, నేను ఫిజికల్గా ఉన్న నెంబర్ ఇంకో చోట ఉంటుంది. సర్వే నెంబర్ యూనిక్ ఐడెంటిటీ లేదు. మనం భూమికి గుర్తుపెట్టాలంటే సర్వే నెంబరు, సబ్ డివిజన్ నెంబరు, రెవెన్యూ నెంబర్ ఏది చెప్తే దాని ఐడెంటిటీ. బట్ ఒక భూమి తమదాని కనుక మనం ఒక పార్సల్ ఐడెంటిటీ క్రియేట్ చేయగలిగితే ఎడ్డు దగాలు పోతాయి, రకరకాల సమస్యలకు పరిష్కారం వస్తుంది. భూమికి సంబంధించి వివిధ శాఖల దగ్గర సమాచారాన్ని క్రోడీకరించడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఈ రోజున మన ఆధార్ నెంబర్ కొట్టగానే మనకి సంబంధించి చాలా సమాచారం ఒక చోట కనపడుతుంది. అదే మీరు భూమి సర్వే నెంబర్ కొడితే ఒక సమాచారం ఒక చోట వస్తుందా? ఈ అన్ని కారణాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం చెప్పినట్టుగా ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఇవ్వడం కోసమే భూదార. ప్రతి కమతానికి ఒక భూదార నెంబర్ వస్తుంది. ప్రతి భూ యజమానికి పాస్బుక్తో పాటుగా
ఒక భూధార కార్డు ఇస్తారు. ఇది సమగ్రంగా నేను చాలా క్విక్గా చెప్పే ప్రయత్నం చేశాను. దీని ఇంటెన్షన్ ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఇంచు భూమి హక్కుల రికార్డుకి ఎక్కాలి. ఎవరికైతే వాస్తవంగా హక్కులు ఉన్నాయో వాళ్ళే రికార్డులో కనపడాలి. వాళ్ళ చేతులకే పుస్తకం రావాలి, లేని వాళ్ళ పుస్తకం రావాలి. హక్కుల వివాదాలు ఏమైనా ఉంటే, రికార్డు వివాదాలు ఏమైనా ఉంటే కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో చేపట్ట చట్టం. కాబట్టి ఈ ముసాయిదా చట్టం అయితే తెలంగాణ రాష్ట్రంలో హక్కుల వివాదాలు తొలగించాలని ఒక ఉద్దేశం. మీరు చర్చించేటప్పుడు ఒక రిక్వెస్ట్, నేను చాలా చోట్ల మాట చెప్పాను. నేను అడ్వకేట్గా ఉన్నా, అప్పుడప్పుడు నర్సర్ల పాఠాలు చెప్తా కాబట్టి అడ్జెంట్ ప్రొఫెసర్గా ఉన్నా, నేను గవర్నమెంట్ ధరణి కమిటీలో ఉన్నా, ఇన్ని హోదాలో ఉన్నా ఈ చట్టాన్ని నా హోదాలో చూడొద్దు. ఈ చట్టాన్ని భూ యజమాని కోణంలో మాత్రమే చూడాలి. ఒక రైతు కోణంలో, ఒక భూ యజమాని కోణంలో చూస్తే మరొక మాట చూపిస్తా. 2 విషయాలు. ఒకటి, ఈ 6వ చట్టం అనేది దాదాపుగా 80% తెలంగాణ సమాజంలో సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అన్ని సమస్యలకి కాదు. ఎందుకంటే తెలంగాణలో 80% సమస్యలు ఆదివాసీలు ఉంటే మిగతా 20% సమస్యలు పిఓటి చట్టం కింద, ఇనాం చట్టం కింద, తెరాజీ చట్టం కింద ఉంటుంది. వాటిని కూడా రాబోయే రోజుల్లో గౌరవ రెవెన్యూ చెప్పిన మాట ఏంటంటే ఈ 6వ చట్టం వస్తుంది. రాబోయే రోజుల్లో మిగతా అన్ని చట్టాలలో మార్పు చేసుకుంటూ సింగిల్ ఒకటే ఒక తెలంగాణ 40-50 సూచనలు కల్పించి సూచనలు అమలు చేస్తే ఇంకా చాలా మార్పులు జరుగుతుంది. కాబట్టి 6వ వారం ఒక కీలక సమస్య పరిష్కారం జరుగుతుంది. మిగతా 10 సమస్యలు రాబోతున్నాయి. కాబట్టి ఒక బలమైన విశ్వాసం ఏంటంటే ఈ ముసాయిదా తొందరగా చట్టం కావాలి. ఈ చట్టం ద్వారా తెలంగాణ రైతాంగ సమస్యలు పూర్తిగా తీరాలి. దీనితో పాటు రైతుల పక్షాన పనిచేసే నేను కూడా బలంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు.